శ్రీవాసు నువ్వు కలిసి చేసేది ఎన్నో సినిమా ఇది? ఇది మూడో సినిమా. ఫస్ట్ లక్ష్యం చేసాం 2007లో, 2014లో లౌక్యం చేసాం, మళ్ళీ 7 years తర్వాత మళ్ళీ దానికి 7 years, మళ్ళీ దీనికి 7 years గ్యాప్. బోయపాటి బాలకృష్ణ గారు కూడా అంతే. ఓకే, ఇంత గ్యాప్లు ఇచ్చి చేస్తున్నారు, వాళ్ళు హిట్లు కొడుతున్నారు, మీరు కూడా హిట్ కొడతారు అనుకుంటున్నారు. అసలు శ్రీవాస్తోనే మూడో సినిమా చేయడానికి అతనిలో నీకు నచ్చిన ఏంటి లక్షణాలు, ఏం నచ్చినాయి? అంటే బేసిక్గా ఫస్ట్ సినిమా లక్ష్యం అట్లా స్టార్ట్ అయిపోయింది. మామూలుగా బుజ్జి ఓ రోజు స్టోరీ పంపించినప్పుడు ఫస్ట్ అయిపోయింది. లౌక్యం ఏంటంటే మేము మామూలుగా స్టోరీ అంతా అనుకున్నాం. మామూలుగా మన శ్రీధర్ చెప్పాననే స్టోరీ మొత్తం చేశాడు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం బాగా వచ్చింది. దానికి అప్పుడు డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందంటే కామెడీ బాగా తీయాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. కరెక్ట్గా అదే టైంలో వాసుది మన మోహన్ బాబు గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, పాండవులతో కామెడీ బాగానే ఇచ్చేసాను. బట్ వాసు నాకు ఆల్రెడీ తెలుసు, బట్ ఫుల్ స్టోరీ ఉంది, వాసుని పిలిచిన వాసు డీల్ చేస్తాడు బాగా కామెడీ అని చెప్పేసి అని అప్పుడు పిలిపించాం అనమాట. అట్లా తను వచ్చిందా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసి తన కోన వెంకట్ గారు గోపి మండలందరూ కూర్చొని మొత్తం దాన్ని అట్లా ఆ సినిమా స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి అంటే ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వాసు సినిమా చేద్దాం అంటాడు. బట్ ఒకసారి ఒక ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అని చెప్పాడు. నేను వినిన తర్వాత నాకు అంతే లేదు వాసు, మన అంతకుముందు 2 సినిమాలు వచ్చి అది కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉన్నాయి 2. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అది ఎందుకంటే నాకు కూడా చేసి చాలా రోజులు అయిపోయింది, ఎక్కువ యాక్షన్ ఎక్కువ వెళ్ళిపోతున్నాను, నాకు తెలియకుండా డైవర్ట్ అవుతుంది. ఒక ఫ్యామిలీ అంటే అప్పుడు మళ్ళీ వినేసి మళ్ళీ భూపతిరాజు గారితో ఒకరోజు వచ్చాడనమాట. ఆ కథ చెప్పినప్పుడు ఈ కథ బాగుంది, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఇంత రక్తపాతంతో పోస్టర్ వేశారు. ఉంటుంది సార్, ఇది కమర్షియల్ కాదు, ఎంటర్టైనర్ కదా వేయాలి అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆ పోస్టర్ కూడా ఉంది. ఇప్పుడు శ్రీవాసు దర్శకుడిగా నచ్చాడా, వ్యక్తిగా నచ్చాడా, టెక్నీషియన్గా నచ్చాడా? 3 questions సార్. అంటే వ్యక్తిగా నచ్చాడు బేసిక్లీ. మ్యూజిక్ మిక్కీ జే మేయర్ ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మిక్కీ జే. అంటే ఫస్ట్ మిక్కీ జే అంటే మిక్కీ అన్నప్పుడు అతను అన్ని ఒక ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీస్ ఎక్కువ సాఫ్ట్గా వెళ్తాడు కదా అనుకున్నా. బట్ వాసు తనతో వెళ్దాం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొన్ని బాగా ఇస్తాడు సార్ అంటే కొన్ని కమర్షియల్ సాంగ్స్ కూడా ఉండాలి కదా, మరి ఆయన చిన్న అంటే నాకు పెద్ద పరిచయం లేదు. కాకపోతే అతని సినిమా మన హరీష్ శంకర్తో ఒకటి చూశాను, గద్దలకొండ గణేష్, దాంట్లో టెరిఫిక్గా ఇచ్చాడు. మనకు కమర్షియల్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. అట్లా చేస్తాను. తర్వాత 1 songs ఇచ్చిన తర్వాత అసలు ఇది మిక్కీ సాంగ్స్ ఎలా అనిపిస్తుంది, బాగా కమర్షియల్గా బాగా ఇచ్చాడు.